హాయ్ హలో నమస్తే నేను ప్రియా శర్మ. అడోనే పిక్చర్ క్రియేషన్స్లో రీసెంట్గా రూపొందించిన 2 వండర్ఫుల్ సాంగ్స్ అయితే వీడియో అండ్ ఆడియో కూడా లాంచ్ అయిపోయినాయండి. హిందీలో దిల్ ధడక్ రహా హై మనకి ఉండిపో నువ్వే ఇలా అనే సాంగ్ లాగా, అండ్ అలానే నెక్స్ట్ మేరా మాహియా అనేది నువ్వేలే సాంగ్ లాగా అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ద వండర్ఫుల్ 2 గెస్ట్ని తీసుకొచ్చేసాను. ఒకటి కొరియోగ్రాఫర్ అండ్ అలానే దాంట్లో పర్ఫామ్ చేసిన హీరోయిన్, రైజింగ్ స్టార్ హీరోయిన్ అంకిత జాదవ్ గారు, అండ్ మన బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్, మనందరికీ చాలా తెలిసిన పరిచయం ఉన్న కొరియోగ్రాఫర్ అనమాట సత్య మాస్టర్ గారితో ఉన్నాము. అండ్ అసలు 1 మినిట్ కూడా లేట్ చేయొద్దు, వాళ్ళని అడిగి ఇంకా చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. సో ఆల్ రైట్, సత్య మాస్టర్ సార్ నమస్తే. అండ్ హాయ్ అంకిత గారు నమస్తే. సో నైస్ టు మీట్ యూ సార్, బోత్ ఆఫ్ యూ. ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు మీరు ఏ విజన్ ఉండింది మీ బ్రెయిన్లో? అంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగానే వచ్చిందా? షూటింగ్ చేసిన తర్వాత అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది సార్? ఇంకా బాగా వచ్చింది. ఇంకా బాగా వచ్చిందా? సో హ్యాపీయా? చాలా హ్యాపీ. అండ్ షూట్ చేసినప్పుడు కానీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో కానీ అండ్ నిన్న రిలీజ్ అయినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో ఈవెంట్ ద్వారా ప్రసాద్ ల్యాబ్స్లో ప్రీమియర్ వేసాం అనమాట. ప్రీమియర్ లాంచ్ అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన గ్రేట్ డైరెక్టర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బేబీ మూవీ సాయి రాజేష్ గారు డైరెక్టర్ గారు, అలాగే హిట్ 3 మూవీ డైరెక్టర్ శైలేష్ కొలన్ గారు, అలాగే నా ఫ్రెండ్ ఈజ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, అలాగే అశూ రెడ్డి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది వచ్చారు బ్లెస్ చేయడానికి. సో చాలా గ్రాండ్ లాంచ్ చూసాం. సాంగ్స్ కూడా బాగున్నాయి సార్, చాలా 2 సాంగ్స్ ఆసమ్ అసలు. సో సాంగ్ షూట్ చేసేటప్పుడు లైక్ బేసికల్లీ మనకి కొరియోగ్రాఫర్స్ గురించి ఆల్రెడీ తెలుసు, ఫాస్ట్ బీట్ అయినా మాస్ అయినా ఏదైనా కుమ్మేస్తారు అనమాట. సో ఇది కమింగ్ టు మెలోడీ సాంగ్స్ కదా సార్, బోత్ సాంగ్స్ మెలోడియస్ సాంగ్స్. సో ఈ సాంగ్ని కంపోజ్ చేసేటప్పుడు మీకు ఏదైనా టఫ్గా అనిపించిందా, లేకపోతే అట్లా స్మూత్గా వెళ్ళిపోయింది? ఎట్లా అనిపించింది సార్? యాక్టింగ్ విషయంలోనో లేకపోతే నేను కంపోజింగ్లోనో ఇలా కాదు. మేము షూట్ చేసింది కూడాను అమెరికాలో, అది న్యూయార్క్ సిటీలో. ప్రపంచంలోనే ఒక ఆ సిటీ చూడాలనుకునేటువంటి న్యూయార్క్ సిటీలో మెయిన్ ప్లేసెస్లో లొకేషన్స్ చాలా బాగున్నాయి. అక్కడ తీయాలి అంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటారు, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి చాలా ఉంటారు. అక్కడ మనకి కంఫర్ట్గా తీయాలంటే వాళ్ళందరూ సహకరించాలి. అదేమి ప్రైవేట్ ప్లేసెస్ కాదు, పబ్లిక్ ప్లేసెస్ కాబట్టి అక్కడ కొంచెం టఫ్ అనిపించింది. మనం ఒకటి క్యాప్చర్ చేసే లోపు ఎవరో ఒకళ్ళు అలా వెళ్ళారనుకోండి, మళ్ళీ మనం టేక్ చేయాల్సి వస్తుంది. అలాగా మేము కొన్ని వందల టేకులు కేవలం దాని గురించి తీయాల్సి వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ అలా రావటం, ఇలా రావటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ తిన పర్ఫార్మెన్స్ విషయంలో కానీ అలాగే మేము షూట్ చేసే విషయంలో కానీ మాకు ఆ ఇబ్బంది ఏం లేదు. వెరీ నైస్ సార్, బ్యూటిఫుల్. సో ఎస్ అంకితా జీ, మీరు చెప్పండి. సో వెన్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ, మీకు ఫస్ట్ టైం ఇట్లా పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ లీడ్గా చేసినప్పుడు మీకు హౌ యూ ఫీల్, ఎలా ఫీల్ అయ్యారు అసలు? I feel so blessed, so privileged. It's like dream come true. First of all, shooting in New York, and second, shooting with the Satya Master. I would say first of all shooting with Satya Master and then with the New York location. So any heroine having a same dream like as I have, that we wanted to have a song like Yash Raj, you know. If you have seen Yash Raj songs in Jab Tak Hai Jaan and so many Veer Zara film and all, this kind of romantic song, I always dream for it as an actor, that I also wanted to be in kind of locations and kind of wearing dreamy costumes and being in love and just so happily enjoying. నేను పర్ఫామ్ చేస్తున్నా అన్నట్టే లేదు, మేము చూసాము. సో హ్యాపీలీ ఎంజాయింగ్ యువర్ వైబ్ అన్నట్టు ఇంకా అట్లా చేశారు అనమాట. సో వెరీ నైస్. మీరు చెప్పారు సత్య మాస్టర్తో చేయడం ప్రివిలేజ్ అని చెప్పేసి. సో ఈ పాయింట్ మీదే అడుగుతాను, సత్య మాస్టర్ చేయడం మీకు అంటే ఎట్లా అనిపించింది? లైక్ ఫస్ట్ టైం మోస్ట్లీ, రైట్? I'm telling you, Satya Master is a very easy to work with him, very easy. He doesn't have any baggage that I am that you see the awards of him and you see the tremendous work he has done with the biggest superstar, he has done with tremendous events. And I was like, when I met him, I thought, because I know most of choreographers are tough, you know, they're little tough, but Master is so polite. Master is extremely humble.
I'm inspired by his work. He did not say that I am a star choreographer, I need to be this and that. He managed everything accordingly production, you know. He did not even show that tantrums or, you know, not cooperating with the new teams and all. We were having a very less team, you know. And I did not had a one, मुझे एक डांट भी नहीं पड़ी, like एक डांट भी नहीं पड़ी पूरी प्रोसेस में। सत्या मास्टर हमने रात के 3 बजे शूट किया, हमने सुबह के 6 बजे शूट किया, और मैंने इनको जरा भी टायर्ड चिड़चिड़ापन ऐसा कभी नहीं देखा। ही जस्ट फोकस, ओके शॉट, अच्छा ही यूज्ड टू स्पीक विद द श्रीकांत कैमरामैन, अच्छा शॉट यहाँ लगाना है, अंकिता खड़े हो जाओ, अच्छा शॉट लगा, अंकिता खड़े हो जाओ। ओह गॉड, आई हैड only focus on work. He doesn't have any anger issue. I don't know why he doesn't have any anger issue. I was inspired. Why he's so calm? He's very calm, composed, and very, very talented. Very passionate and very genuine. Very, very much. I would say creative person he is, because in small camera, if you have this kind of vision, then what he will do with the big budget and all this stuff, you know. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మెలోడియస్ సాంగ్కి వచ్చేసరికి తన ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ మంచిగా పలుకుతున్నాయి. అంటే ఆ టైంలో మీకు ఏమైనా టఫ్ అనిపించింది? మీరు చెప్పారా ఇట్లా ఈ ప్లేస్లో ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ పెట్టాలి, లేకపోతే ఈ స్టేజ్లో ఇట్లా పెట్టాలి అని కొరియోగ్రఫీ? ఎందుకంటే సో స్మూత్ కొరియోగ్రఫీ కదా, మెలోడీకి వచ్చేసరికి మనం ఫాస్ట్గా చేయలేము. కొరియోగ్రఫీలో ఒక పార్ట్ అంటే ఆ సాంగ్ వినగానే ఇది ఏం కోరుకుంటుంది, డిమాండ్ ఏంటి, ఈ సాంగ్ని ఎలా తీయాలి ఏంటి అనేది మూమెంట్ వైజ్ మూమెంట్స్ ఉన్నప్పుడు అది వేరేగా ఉంటుంది. ఇదేంటంటే మెలోడియస్ అండ్ దీంట్లో ఎక్స్ప్రెషన్ వైజ్ కానీ ఒక ప్యూర్ లవ్ చూపించాలి అనేది ఒకటి. ఒక మేము న్యూయార్క్ వరకు వెళ్ళి సాంగ్ ఎక్కడ కూడా ఒక్క సీన్లో కానీ ఒక షాట్లో కానీ వల్గారిటీలాగా అలా ఏం ఉండదు, మీరు చూసే ఉంటారు కదా, అలా అనుకున్నాము. అయితే కనుక ఈ ప్రాజెక్టు ముందు మేము అనుకోకుండా జరిగిందనమాట. ఇప్పుడు అమెరికా ఈవెంట్కి వెళ్తూ ఉంటాను, ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు కేకే రెడ్డి గారితో పరిచయం అయింది ఒక ఈవెంట్లో. అలా పరిచయం అయింది, ఏదైనా ప్రాజెక్ట్ చేద్దాం, ఒక మూవీ ప్రాజెక్ట్ చేద్దాము, లేదనుకుంటే మ్యూజికల్ ప్రాజెక్ట్ చేద్దాము. ఆ డిస్కషన్స్లో పుట్టింది ఇదనమాట. అయితే ఎలా చేద్దాము, ఎలాంటి సాంగ్స్ చేద్దాము. ఓకే, బాలీవుడ్ అయితే కనుక ఎక్కువ ప్రపంచం అంతా వినేవాళ్ళు ఎక్కువ ఉంటారు, చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అని చెప్పేసి మనం హిందీ ప్రాజెక్ట్ చేద్దాము. చేసే దాంట్లో ఎలా వెళ్దామన్న దాంట్లో నుంచి ఒక మెలోడీ సాంగ్స్. ఆ వేటలోనే మాకు ఒక జయంత్ ఆర్యన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారు పరిచయం అవటము, అక్కడ చాలా ఫేమస్, చాలా మంచి వ్యక్తి, చాలా టాలెంటెడ్, మంచి మీరు విన్నారు కదా, అలాంటి ఒక 2 మ్యూజిక్స్ అంటే ఆ ట్యూన్స్ తీసుకోవటం కానీ సెలెక్ట్ చేసుకోవటము, దాన్ని వర్కౌట్ చేయటము. అలాగే రైటర్స్ సంజీవ్ కే శర్మ గారు లిరిక్స్ రాయటం కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ప్రతి లిరిక్ కూడా చాలా 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 వండర్ఫుల్గా ఉంటుంది, చాలా వాల్యుబుల్గా ఉంటుంది. అలా సింగర్స్ను కూడా మంచిగా మేము సెలెక్ట్ చేయడం జరిగింది. అన్నీ చెప్పండి, విశ్వకర్మ అండ్ బోరా సింగర్స్ని తీసుకోవడం జరిగింది. ఇలాగ అంతా కూడా ఒక ప్రొఫెషనల్ వేలోనే. వీళ్ళందరూ కూడా ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు ఇండస్ట్రీకి, వీళ్ళందరూ కూడా టాలెంటెడ్, అందరూ కూడా అక్కడ వెల్ నోన్ పర్సన్స్ అనమాట. హిందీలో బాలీవుడ్లో చాలా పేరుంది. Oh wow. Yeah, Jogia is very famous. Yes. అలా అరిజిత్ సింగ్ లో పాడతారు. yes అంత మంచి చాలా పెద్ద వాళ్ళతోనే మంచిగా పెద్దవాళ్ళు అనే అంటూ మంచి విషయం ఉన్నవాళ్ళు, మెయిన్ ఇంపార్టెంట్ బాగా ఉన్నవాళ్ళు. వాయిస్ కూడా చాలా బాగుంది సార్, వాయిస్ కానీ ఆ మెలోడీ థింగ్ కానీ హిందీలో దిల్ ధడక్ హై అండ్ మేరా మాహియా బోత్ సాంగ్స్ హిందీలో కూడా విన్నాను నేను. చాలా తెలుగులో విన్నారా? తెలుగులో ఫస్ట్ విన్న తర్వాత హిందీలో విన్నారు సార్. సూపర్. అయితే చేశారు కదా. అయితే ఇప్పుడు హిందీ చేయాలనుకున్నాం కదా, హిందీ ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం, అంత బాగుంది. ఏంటనుకుంటే కనుక నాకు ఒక్క హిందీ ముక్క రాదు, అర్థమైందా? మరి వాళ్ళకి మనం ఎలా చెప్తాము, ఎలా చేయించుకుంటాం అనేది టఫ్. కానీ బట్ ఏంటంటే మనం చెప్పే ఫీల్ని బట్టి అవతలకి అర్థమవుతుంది, వాళ్ళు మాట్లాడే హిందీ ఫీల్తో నేను వింటే నాకు అర్థమవుతుంది. అలాగే తెలుగు కూడా ఒక మొక్క తెలుగు రాదు, నేను అర్థం చేసుకోండి. ఒక మొక్క అంటే కొంచెం మొక్కలు వచ్చు, అంతే మొక్కలు నాకు హిందీ వచ్చు అనమాట. అర్థమైందా మీకు? కొంచెం కనెక్షన్ బాగానే అర్థమైందా? అర్థం చేసుకోవాలి, చెప్పేటప్పుడు మీకు అర్థమైందా? మనకి ఒక ట్రాన్స్లేటర్ గాయ్, హిస్ నేమ్ ఇస్ సాయి కుమార్. సో హీస్ ఎ మీడియేటర్ బిట్వీన్ ట్రాన్స్లేటర్. మీరేం చెప్పారు అక్కడేం చెప్పారు? అది ఎక్కడ? ఇప్పుడు ఫోన్ లో ఇక్కడ ఉంది. నేను షూటింగ్ లో సాయి కుమార్ లేడు, కెమెరామ్యాన్ లేదు. షూటింగ్ లో టఫ్, ఇట్ ఈస్ షూటింగ్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ వర్ తెలుగు అండ్ డెఫినెట్లీ
they were speaking also English. But me personally talking to Master Garu, it's did a tough job. హిందీ చేద్దాం, డైరెక్ట్ హిందీ చేద్దాం, ఎందుకంటే ఎక్కువ సక్సెస్ఫుల్ ఆల్బమ్స్ అన్నీ కూడా ఎక్కువ హిందీలో జరుగుతాయి. కొంచెం తెలుగులో మనకి స్మిత గారు కానీ అలాంటి మ్యూజిక్ ఆల్బమ్స్ చాలామంది చేశారు, హాయ్ రబ్బా అప్పటి నుంచి కూడా. అండ్ కొంతమంది ర్యాపర్స్ మన తెలుగులో స్టార్ట్ అయినాయి, ఆ హవా స్టార్ట్ అయింది. అయితే అక్కడి నుంచి చేద్దాం అనుకున్నాము. అలాగే చేయాలనుకున్నాము, సాంగ్స్ చేయాలనుకుంది మనం బాలీవుడ్లో చేయాలనుకున్నాం, హిందీ సాంగ్స్ చేయాలనుకున్నాము, మ్యూజికల్ చేయాలనుకున్నాం, మెలోడీ చేయాలనుకున్నాం మొదటగా. అయితే తర్వాత కాస్టింగ్ ఎవరిని తీసుకోవాలి ఏంటి అనుకున్నప్పుడు మనం అక్కడ అమెరికాలో ఉన్నప్పుడు ఒక పెద్ద అసోసియేషన్కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో అనుకోకుండా అతనికి నేను కొరియోగ్రాఫ్ చేయటం జరిగింది. ముందుగా మీ ఇద్దరం అలా పరిచయం, ఆట తానా ఆట ఇలా ఉంటాయి కదా, అలాగే సెలబ్రిటీస్ కోటాలో తిను బాంబే నుంచి వచ్చింది. కొన్ని ప్రాజెక్ట్ చేసి ఉంటాను, హీరోయిన్స్ కోటాలో తను వచ్చింది, యాజ్ కొరియోగ్రాఫర్గా నేను వెళ్ళినప్పుడు ఒక వర్క్ చేశాం. శ్రీదేవి గారు ఉన్నారు కదా హీరోయిన్ గారు, ట్రిబ్యూట్ చేసినప్పుడు తినతోనే నేను పర్ఫామ్ చేయించడం జరిగింది. అది వండర్ఫుల్గా అది సక్సెస్ అయింది. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు దీనికి కరెక్ట్గా యాప్ట్ తను అవుతుంది, తనైతే కనుక మంచి ఎక్స్ప్రెషన్స్ అంతే బాగుంటాయని చెప్పేసి ఇలా మేము ఒక టీం వర్క్గా మాట్లాడుకొని తన్ని. ఓకే, సో ఫస్ట్ టైం అయితే కాదు, ఒక బిఫోర్ దట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండింది మన సత్య సార్ తోటి. Experience in the sense like a few days only, before few days only. Like think about, we have done today Arta function and after 8 days we began with this collaborating work, you know. Then he casted me, he think about me, oh she's fine, she's okay. And then thank you to Satya Master Garu for this opportunity. రైట్. సో ఎస్, అంకిత గారు మీరు చెప్పండి. సో మీకు అంటే డాన్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఆఫ్టర్ దట్ అవుట్పుట్ రిలీజ్ అయిన తర్వాత కానీ రెస్పాన్స్ వస్తుంది కదా చూసి, సో జనాల నుండి రెస్పాన్స్ అది చూసి ఎట్లా అనిపిస్తుంది? We had a premiere in Prasad Lab. We had a guest, Johnny Master Garu and Sai DVD Rajesh director Sai Rajesh Garu, Shailesh Garu, hit movie director, and many of them. Baby movie director told me that you have a very good presence on screen. సో యూ గాట్ బెస్ట్ కాంప్లిమెంట్. So that is a best compliment. Like Ashu Reddy also told me, oh you look so beautiful, you have very strong presence. So many people told me this is why I had a strong presence, because of he has showed my presence so well. ఒక బాలీవుడ్ మూవీ చూస్తున్నప్పుడు ఈవెన్ ఇన్ హిందీ ఆల్సో చాలా చాలా బాగుంది అసలు. మేము అలా ఫీల్ అయ్యే చేసాం. అంటే మాకు 100 మంది వెనకాల అందరూ ఉన్నారు, క్రూ ఉంది, మేము ఎంత బడ్జెట్ ఉంది అన్న ఫీల్ అయితేనే ఆ చిన్న బడ్జెట్ తో ఆ క్రూతో చేసాం అనమాట. మనం ఫీల్ అవ్వాలి ముందు, లుక్స్ లైక్ సో మచ్ ఆఫ్ బడ్జెట్ అన్నట్టే ఉంది సార్. Yes, they spend the money, they have spent the money, but little money, not. అంటే ఒక పెద్ద సినిమాకు ఉన్నంత లేదా పెద్ద బ్యానర్ ఉన్నంత ఉండదు, బట్ ఒక లిమిట్ బడ్జెట్ ఉంటుంది కానీ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లో మనం ఎంత అవుట్పుట్ ఇవ్వాలి, ఎంత బాగా ఇవ్వాలి అనేది మనం ప్లాన్ చేయాలి. దాన్ని మనం చేయగలిగాం అనమాట ఉన్న టైంలో. ఆ లొకేషన్స్ లో మెయిన్ గా షూట్ చేయడం కానీ, పర్మిషన్ లేని లొకేషన్స్ లో చేసాము, అక్కడ చేయకూడదన్న లొకేషన్స్ లో కూడా మేము చేసాం అనమాట. అంటే అక్కడ మేము జస్ట్ ఒక ఫొటోస్ తీసుకుంటున్నట్టుగా ఇలా ఇలా మేము చీట్ చేసి ఆ టాలెస్ట్ బిల్డింగ్ మర్చిపోయాను. టాలెస్ట్ బిల్డింగ్ న్యూయార్క్ మొత్తం కనిపిస్తుంది అనమాట. మేము జస్ట్ ఒక రీల్ లాగా అలా చేసి మేము షూట్ చేసింది ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ రీల్ ఇప్పుడు చేస్తున్నాం మేము. ఏమన్నా సాంగ్ బ్యాన్ చేస్తారా? లేదు సార్, అట్లా ఏమి ఉండదు. ప్రొడ్యూసర్, సో ప్రొడ్యూసర్ సార్ గురించి చెప్పండి. అది కేకే రెడ్డి గారు చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఇలా చేద్దాం అనుకోవటము, అన్నిటికీ ఓకే అనటము, తర్వాత మెయిన్గా ఇంపార్టెంట్ అంకిత జాదవ్ ఈ ప్రాజెక్ట్లోకి రావటము, ఆ తర్వాత తినకి జోడిగా ఎలా చేయాలి ఏంటి, మేము అమెరికాలో చేయాలి, ఇక్కడ నుంచి తీసుకురావాలి అంటే కనుక బడ్జెట్ కదా, ఎవరినన్నా మెయిల్ తీసుకురావాలి ఎలా చేద్దాం అన్నప్పుడు అక్కడ మేము ఆడిషన్ చేసాము న్యూయార్క్లో అంటే అమెరికాలో చేసినప్పుడు అంటే చాలా వచ్చినాయి ప్రొఫైల్స్ వచ్చాయి. దాంట్లోంచి మనము రోహిత్ బోగా, తను లా స్టూడెంట్, అక్కడ లా స్టూడెంట్ న్యూయార్క్లో ఉంటాడు, తనతో ఈ సాంగ్ చేయడం జరిగింది. ఫస్ట్ సాంగ్ చేయడం జరిగింది, దిల్ ధడక్ రహా హై హిందీ వెర్షన్. అలాగే ఇంకొక వెర్షన్ ఉంది తెలుగు, ఇంకొక హిందీ మేరా మాహి వచ్చేసి శశాంక్ తోటి, శశాంక్ శంషాబాద్, తను న్యూజెర్సీ. తన షూట్కి ఎక్కడికి వచ్చాడు, షికాగో వచ్చాడు. ఇలా అక్కడే వాళ్ళని తీసుకోవడం జరిగింది. అంటే తను వచ్చేసి పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, ఇద్దరు స్టూడెంట్సే, కానీ వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఆడిషన్స్ లో కూడా మాకు యాప్ట్ అవుతారు వీడియోస్. దే ఆర్ నాట్ లుకింగ్ లైక్ స్టూడెంట్స్, దే ఆర్ ప్రొఫెషనల్ హీరోస్. అది అంటున్నా, అలా ఉంటేనే తీసుకున్నాము.
అలా అనిపిస్తేనే కదా అదే కదా. నేను స్టూడెంట్ అని అలా అనిపించారు కాబట్టి మన ప్రాజెక్ట్లో తీసుకురావడం జరిగింది. వాళ్ళు కూడా న్యాయం చేశారు. అంతా చాలా పాజిటివ్గా బాగా జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో చెప్పుకోవాల్సింది మన శ్రీకాంత్ పెన్మచ్చ. అతను డిఓపి డల్లాస్లో ఉంటాడు. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేదు. ఒక ఛానల్ ద్వారా వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి బెస్ట్ ఎవరు ఏంటి అని చూసుకొని మేము తనని పిక్ చేసుకోవడం జరిగింది డల్లాస్ నుంచి. అతను బేసిక్గా జాబ్ చేస్తున్నాడు, అలాగే డిఓపి కూడా అనమాట. తను తీసుకోవడం జరిగింది. అలా మేము ఒక టీమ్గా ఏర్పడి సో ఓవరాల్ బెస్ట్ వాళ్ళు ఉన్నారు. మొత్తం అవుట్పుట్ కూడా అంతే వచ్చింది చక్కగా. మనం బెస్ట్ తీసుకున్నాము. ఇంత బెస్ట్ ఉన్నప్పుడు అయితే మంచి వాళ్ళు ఉన్నప్పుడు అయితే ఒక మంచి టీము మనకి ఏర్పడినప్పుడు అవుట్పుట్ బాగా రావాలి అనేది ఉంటుంది. అది ఆబ్వియస్లీ వచ్చింది, మంచిగా వచ్చింది. అందరు సపోర్ట్తో మంచిగా వచ్చింది. చాలా బాగుంది. అంకితా జాదవ్ పర్ఫార్మెన్స్ అని చూసారు కదా మీరు. చాలా బాగా చేస్తుంది, చాలా మంచిగా. అండ్ అక్కడ ఏంటంటే 2 విషయాలు. ఒకటి తను పర్ఫామ్ చేయటము, రెండోది అక్కడ కొంచెము క్రౌడ్లో ఉన్నప్పుడు మళ్ళీ రీటేక్స్ ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా విండ్ షికాగోలో విండ్ ఇటు ఒక ప్రొఫైల్ ఒక షార్ట్ తీస్తుంటే ఈ జుట్టు ఇలా వచ్చేస్తుంది, ఇటు తీస్తుంటే ఈ హెయిర్ ఇలా వచ్చేస్తుంది, అలా రకరకాలుగా ఉన్నా ఫుల్. అంటే మేము ఇక్కడ తీసాం కదా, అందువల్ల ఆయన్ని పాపం తట్టుకొని చలి ఎక్కువ. మళ్ళీ షార్ట్ అవ్వగానే మళ్ళీ చాలా మూవీస్లో చూసాం కదా, చాలా ఇబ్బంది పడుతూ మన వాళ్ళందరూ చాలా ప్లేసెస్కి వెళ్ళి ఎలా చేస్తారు. సేమ్ అదే సిచ్యుయేషన్ మేము దీనికి పడ్డాము. పాపం తను ఎక్కువ, ఎందుకంటే మేమంతా ఏదో పైన ఏదో ఒకటి ఉంటుంది మాకు. పాపం ఆ కాస్ట్యూమ్స్లో తను చేయడం అది గ్రేట్. अंकिता जादव जी नाइस वेरी नाइस मास्टर का इनोसेंट फेस देख के अरे यार मास्टर बोल रहा है ना कर लो यार चलो షూటింగ్ లో ఎలా ఉండేది అంకిత గారు అంటే లైక్ ఇలానే ఫన్నీగానే ఉండేవారా you won't believe we were not at all I mean like stressed out because the captain of ship is so calm so composed he know what to do what to not do he has taken every responsibility so well so I just need to think about how to carry myself very well and how to portray this romantic song. Yes, because I am telling you, I had a best experience with the master. No anger issue and no impatience issue, nothing. I'm very if this song came well, it's just because of his attitude, I would say. His attitude is so positive. His attitude is so much focused on work. That's what it is. Nothing. That's the pedda people alage unnaru kada. So experienced people. Down to earth laga untarani cheptanu sir. Enta manchi experience ayindi ani cheptanu. Next ఏదైనా opportunity వస్తే immediate గా మళ్ళీ టచ్ చేశారు. Yes, absolutely. ఇంకా నెక్స్ట్ ఏమన్నా upcoming acting films కానీ or projects? We shot already a few songs in Europe, Venice, Paris and Switzerland. Again we shot some songs in Chicago. So many of them coming. Yeah. Secret ఉంది ఇప్పుడు ఫోకస్ చేయండి ఇప్పుడు we will focus for this song but yes we are continuously gonna release our songs you know. Okay, so ఆ సాంగ్స్ కూడా మంచిగా సేమ్ ఇలానే మెలోడీగా ఉంటాయి. We want to keep a secret. Let audience first enjoy this melody and yes and when that project will come we will meet and we will discuss. So sir మీరు చెప్పండి ఒక మోస్ట్లీ మనం ఏ ప్రాజెక్ట్ చేసినా అది ఈవెన్ చిన్నదైనా పెద్దదైనా కానీ మనకి కొన్ని మెమరీస్ ఉంటాయి కదా సో వి క్యాచ్ అండ్ వి గ్రాబ్ ద మెమరీస్ అన్నట్టు పెట్టుకుంటాం అట్లా ఏమైనా అనిపించాయా విత్ ఎనీవన్ విత్ ఎనీథింగ్? It's the best question you ask. Let me also know that what is his best memory. Oh God. మనం చాలా వర్క్ చేస్తాం. అదే మూవీస్ వర్క్ అవ్వచ్చు, ఇలా మ్యూజికల్ ఆల్బమ్స్ అవ్వచ్చు, ఎనీ వర్క్స్, అది టీవీది కానీ ఏదైనా అవ్వచ్చు. మనం ఉన్న టైంలోనే మనకున్నటువంటి టైంలోనే మనం షూట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది, అది సినిమా అయినా సరే. అయితే దీంట్లో ఏంటంటే మా క్యాబ్ డ్రైవర్కి ఏమో వాడికి అర్థం కాదు, మేము సరిగ్గా చెప్పలేము. మిస్కమ్యూనికేషన్ వల్ల ఏమైందంటే న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, ఈవినింగ్ టైం అయిపోతుంది, కంపల్సరీ షూట్ చేయాలన్నమాట. అది ఏమైందంటే వాళ్ళు వెళ్ళాలి, ఒక కారు ముందు వెళ్ళిపోయింది, ఒక కారు వాళ్ళు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఫ్రంట్కి వెళ్ళారు, మమ్మల్ని తీసుకెళ్ళింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బ్యాక్ సైడ్, అంటే న్యూ జెర్సీ సిటీ అంటారు, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాము. లైట్ పోతుంది కానీ షూట్ చేయాలి, అదే రోజు చేయాలి, ఫినిష్ చేయాలి. అవ్వలేదు, షూటింగ్ చేసేసాం, అయిపోయింది. మాకు కావాల్సింది అంటే చేసాం, అంటే మనం ఫ్రంట్ అనుకున్నది కాకపోతే మనం బ్యాక్ నుంచి తీసాము.
ఓహో అంటే ఆ సాంగ్ లో కూడా కనిపిస్తుంది. ఓకే అలా అన్నమాట. అప్పుడు అక్కడికక్కడ మనం ఏంటంటే మనం మార్చుకోవాలి, యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా డైరెక్టర్గా మార్చుకోవాలి. అక్కడ షార్ట్స్ తీసాము, అవి బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇంకొంచెం లైట్ పోయింది. ఇక్కడ మనకు హైదరాబాద్ అవ్వచ్చు, ఎక్కడ చోటను అవ్వచ్చు, లేదా బడ్జెట్ ఉండొచ్చు. పెద్ద క్రూ ఉంటే ఏమవుతుంది, ఇలా ఒక 4 లైట్స్ వేసి అంతగా చేయొచ్చు. Correct. అప్పుడు మా దగ్గర ఉన్నవి సెల్ ఫోన్ లైట్స్ మాత్రమే. ఓహో తన ఫేస్ మీద ఆ 2-3 సెల్ ఫోన్ లైట్స్ వేసి తన షార్ట్స్ క్లోజ్ షార్ట్స్ తీసాం అనమాట. అంటే లైట్ పోయినప్పుడు అవన్నీ మళ్ళీ డేలో మేము కొంచెం కవర్ చేసాం. ఇలాంటివన్నీ కూడా మెమరబుల్. అంటే మనకున్న టైంలో బాగా చేయాలి, క్రూ అంతా సహకరించాలి, సింగిల్ టేక్ లో చేయాలి. ఇవన్నీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. టఫ్ మెమరీ We have a best memory also, and we have this tough memory. But I'm telling you, this whole process was tough. And but outcome is beautiful. It's just because of we want outcome beautiful, we went to tough process. లొకేషన్స్ ఇస్ ఆల్సో వెరీ నైస్ సార్. ఇప్పుడు మనకి ఇక్కడ అనుకోండి, మనం ఎనీ టైం ఎక్కడైనా మనం చేసుకోవడానికి ఒక ఆస్కారం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఆ లిమిటేషన్స్ వేరు, ఆ డెడ్ లైన్స్ అనేవి వేరు. మనకున్న టైంలో ఇందాక మీరు చెప్పినట్టు అవన్నీ చేయడం కూడా ఇట్స్ టూ టఫ్. షూట్ చేసిన తర్వాత ఎలా వస్తున్న తర్వాత మనకు అవుట్పుట్ బాగా వచ్చింది కదా, అబ్బా మనం అనుకున్నది వచ్చింది రా బాబు అనుకుంటాం కదా, అలా చాలు అమ్మయ్య అని అనిపిస్తుంది. అలాగే అంత బాగుంది. అండ్ శ్రీకాంత్ బాగా మా మంచి డిఓపి, తనకి మంచి ఫ్యూచర్ ఉండాలనుకుంటున్నా. మళ్ళీ మేము కలిసి చేయాలనుకుంటున్నాం. మెయిన్గా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, చేసే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అలాగే తెలుగుకి సంబంధించి వస్తే కనుక నువ్వు ఉండిపోయిలా ఈ సాంగ్స్ మనం ఎలా చేయాలి. హిందీ వెర్షన్ మనకు బాగా వచ్చింది, ఏదో డబ్బింగ్ సాంగ్ లాగా ఉండకూడదు. మనం ఎంత బాగా చేయాలనుకున్నప్పుడు మనం ప్రజెంట్ చేయాల్సిందంటే లిరిసిస్ట్, పాట రాసేవాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు అనమాట. ఆ సాంగ్ని తెలుగులో ఎవరు బాగా రాయగలుగుతారు అనుకున్నప్పుడు మాకు రాంబాబు గోసాల, అతను 700 సాంగ్స్ రాశారు. దాంట్లో తెలుగు డబ్కి వచ్చినప్పుడు KGF మూవీ కానీ, కూలీ మూవీ కానీ, ఇలాంటి చాలా పెద్ద పెద్ద మూవీస్ అన్నిటికీ కూడా సాంగ్స్ రాసినటువంటి రాంబాబు గోసాల గారిని తీసుకున్నాం. దేని గురించి అంటే సాంగ్స్ లిరిక్స్ అంత అందమంగా రావాలి, డబ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్ ఉండాలి అన్నట్టుగా తను తీసుకోవడం జరిగింది. సేమ్ దానిలోనే ఇప్పుడు హిందీ సాంగ్ లో ఏదైతే మనకు ఆ ఫీల్ కనెక్షన్ వస్తుందో, తెలుగులో కూడా అదే మ్యూజిక్ కి దానికి తగ్గట్టు లిరిక్స్ మనం రాయగలగాలి. అది ఎలా అంటే అది డబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లిప్ సింక్ ఏదైతే హిందీలో పాడతామో దానికి తగ్గట్టుగా తెలుగు పడాలి. దట్స్ వాట్ ఐ అబ్జర్వ్ ఇట్ ఆల్సో. సేమ్ లిప్ సింక్ మంచి కనెక్ట్ అయింది. అసలు అంత పర్ఫెక్ట్ గా ఎలా వచ్చింది అని నాకు డౌట్ ఉండింది. Can I tell you, I saw yesterday only Telugu version. I'm shocked. అరే నేను ఈ లిప్ సింక్ ఎప్పుడు పెట్టాను అనుకున్నా. ఓకే, అంత రియల్లీ ఇట్స్ టూ పర్ఫెక్ట్ సార్. అంత అద్భుతంగా తను కష్టపడి రాంబాబు గోసాల గారు రాయటం కానీ, ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా తీసుకోవాలనుకున్నాం. అది గురించి అంటే ఎవరైతే సార్ ఉన్న జయంత్ ఆర్యన్ గారు ఆ టైంలో బిజీగా ఉన్నారు అనమాట హిందీ షూట్స్లో, వాటిల్లో ఆ మ్యూజిక్ కంపోజిషన్లో. అప్పుడు మనం ఏం చేసాం, లోకల్గా చిన్ని కృష్ణ గారు అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారిని తీసుకొని ఆయన సూపర్విజన్లో ఈ తెలుగు సాంగ్స్ని చేయించడం జరిగింది. దానికి మొదటి సాంగ్ ఈ సాంగ్కి లిప్సిక వాస్యం తను పాడింది. సెకండ్ సాంగ్ వచ్చి అదితి బావరాజు. ఈ రెండు సాంగ్స్ అదితి బావరాజు. 2 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సార్. నువ్వేలే సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ దట్ ఫస్ట్ సాంగ్ ఉండిపో నువ్వేలా, ఆ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. అంటే ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ కి ఫ్రమ్ ద బిగినింగ్ మీరు అనుకున్న డే నుండి ఇప్పటి వరకు కూడా లైక్ ఆ కొరియోగ్రఫీ కానివ్వండి, కంప్లీట్ అవుట్పుట్ నిన్న అది రిలీజ్ అయ్యే వరకు కూడా ఎన్ని డేస్ పట్టింది సార్ మీకు? షూటింగ్ చాలా రోజులు అయింది. మధ్యలో అందరం బిజీగా ఉండటము, ఈ ప్రాజెక్ట్ లో పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవడం అలా చేసి సరే ఒక మంచి టైంలో రిలీజ్ చేసుకుందాము అన్నట్టుగా టీం అంతా అనుకొని మేము లాంచ్ చేయడం జరిగింది. ఆ లాంచ్ ప్రీమియర్ కొంచెం గ్రాండ్గా చేసుకుందాము. ఇప్పుడు సినిమా ఆడియో రిలీజెస్ ఎలా జరుగుతాయో కొంచెం అంత కాకపోయినా కూడా కొంచెం మంచిగా చేద్దామని చెప్పి ప్రసాద్ ల్యాబ్స్ లో చేయడం జరిగింది. అలాగే 14 ఫిబ్రవరి Valentine Day ఉన్నారు కదా, ఇది ఉంది కదా, that's a perfect time to bring the love. So that's what this production is waiting for us. So before 1 week Valentine's Day ki
రిలీజ్ చేయడం జరిగింది. నైస్. సో మీ మెమరీ చెప్పలేదు మరి అంకిత గారు. Wow, my memory is whole song. I had a really each spot, each time, master wherever he put me, wherever he asked me to do, I had a really beautiful memory. But one of the best memory I would say, 2 a.m. we were shooting at Times Square. It is always a big dream in Hindi film industry in Bollywood to shoot in Times Square or go to the New York Times Square. So when master put me in New York Times Square street lo walking cheptunnanu, ayyo, I'm dead. I'm like, my god, this is best moment of my life. I am walking, I am shooting, and behind and front of me is a camera, and my song is gonna come with the New York Times Square. Oh my god, I felt like I am in cloud, I am in dream. I am not literally, I'm not feeling that real. That's the best moment we shot. Like my best moment is in Times Square and Brooklyn Bridge also, but Times Square is the best moment, Master Garu. Thank you. I enjoy it. This is like, I'm telling you, the whole process is dream. It's like whole process is dream come true. Shooting in New York and though romantic song, and it's our culture, it's our music. Oh, it's beautiful. సో కాస్ట్యూమ్స్ కానీ అవన్నీ Whatever costume people are enjoying, he finalized everything. So it is his credit. టూ గుడ్ సార్. చాలా చాలా బాగున్నాయి. కాస్ట్యూమ్ కూడా బ్రైట్ కలర్స్ చూస్ చేసుకున్నవి, కెమెరాకి మంచి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్ కూడా మంచిగా. యు ఆర్ కంఫర్టబుల్ విత్ దట్? I was అది కాదు, అమ్మాయి బాగుందా? అమ్మాయి బాగుంది కాబట్టి అమ్మాయికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ బాగుండాలి, ఆ కాస్ట్యూమ్స్ వేసిన తర్వాత అమ్మాయి బాగుండాలి, అలా ఆ సాంగ్ తగ్గట్టుగా ఉండాలి ఆ కాస్ట్యూమ్ అంతా కూడా. తను ఆల్రెడీ కాస్ట్యూమ్ డిజైనింగ్ లాగా ఉంటుంది, తను కూడా మంచి టేస్ట్ ఉంది తనకు కూడాను. I would say with the work with the experienced Master Garu, director only is telling us, don't wear this costume, wear this costume, I want this. యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఫీలింగ్స్ ఆ టైంలో, అంటే లైక్ ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది చెప్పేది. Yes. Master Garu is very easy. Like he tell me like, what is your opinion? Like how do you feel? Then I said, Master Garu, okay, this is my. But I said, what is final your opinion? Then he said, no, go with this. So we shot in Indian costume as well. You know, shooting in that big lehenga was terrible because usko carry karna and all. We shot in Central Park as well. Central Park is very beautiful. Amma, ela undi Central Park, Master Garu? Chala beautiful. So yeah, it was a good choice for costume. It was difficult because it was windy. Windy means it's cold, weather is cold and wind is there. So with the cold wind, మొత్తం హెయిర్ అంతా అటు ఇటు వెళ్ళిపోయి 2-3 times చేసి, you're without jackets. You can imagine that, you know, you had to run, you had to express, and that it was challenging, but we did well. See, when you have a good team, you know, you don't feel like kya challenge hai, what challenge is it there. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అవన్నీ పలుకుతూ ఒక పక్కన గాలిని తట్టుకుంటూ మొత్తం అన్ని సెట్ ఉండాలో చూసుకుంటూ ఇట్ వాస్ టూ టఫ్. Soumya, makeup artist, is there. She also helped really a lot. Tarika is there, master assistant at that time. She also teach me so well. So we have a dance as well in this song. If you have seen, we have master has created the hook step. People are loving it, that like dil dhadak raha hai main kya karu. That సో ఇట్ వాస్ వెరీ నైస్. क्यों धड़क रहा है मैं क्या करूं. It's so beautiful that I enjoyed. సో ఇఫ్ యు వాంట్ టు సింగ్ 2 lines. Oh my god, I can sing. Yeah, no problem. Just at least 1 line. तेरे मेरे दरमियां रहना कोई दूरियां छुपा के तुझे इस जहां से. I don't know, I forgot, but I'll sing. दिल धड़क रहा है मैं क्या करूं, क्यों धड़क रहा है मैं क्या करूं. Very beautiful. दिल धड़क रहा है मैं क्या करूं, क्यों धड़क
రహా హై మే క్యా కరూ. నా ఆడియన్స్ చెప్పాలి ఏం చేస్తాను నేను. ఇంత బ్యూటిఫుల్ గా పాడుతుంటే మీకు ఆకారు అంటారు ఆడియన్స్ కూడా. వెరీ వెరీ నైస్. యూ హ్యావ్ గ్రేట్ వాయిస్ అంకిత. ఐఎమ్ నాట్ అ సింగర్ బట్ ఐ హావ్ ఎ గుడ్ వాయిస్. ఐ వుడ్ సే బట్ ఐఎమ్ నాట్. సో ఓన్లీ అంటే లైక్ ఇప్పుడు ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా చేస్తున్నవి ఓన్లీ సాంగ్ సైడే వెళ్తారా లేకపోతే మూవీస్ Movies also is there. Yes. I just I don't want to tell now entire story, but yes, in Hindi one project is coming, and with Master also I had songs are coming. Yes, and I'm looking for good opportunity in Telugu films. So most welcome if you have good opportunity for me. ఆల్వేస్ TFI మోస్ట్ వెల్కమ్ అని అంటారు. They welcome me with so much love. I'm so grateful. యా. సో ఇప్పుడు అంటే ఫైనల్గా సత్య మాస్టర్కి అండ్ అలానే అంకితాజీ ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. మీ ద్వారా వచ్చిన వాళ్ళు కానివ్వండి లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు ఇన్ని అవార్డ్స్, ఇంత మంచి కొరియోగ్రాఫర్ మా అందరికీ మీరు చాలా ఇయర్స్ నుండి తెలుసు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ నుండి వచ్చే వాళ్ళ కొత్తగా ఇలానే మేము కూడా ఒకటి షూట్ చేయాలి అని చిన్న చిన్న వాళ్ళు కూడా యూట్యూబ్లో పెడుతున్నారు ఇప్పుడు చాలా మంది కొరియోగ్రఫీ చేసి, అలాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్స్పిరేషన్ అని కానీ మనకి ఇచ్చినటువంటి చిన్న వర్క్ అయినా చిన్న పని అయినా సరే మనం నిజాయితీతోటి ఎఫర్ట్ పెడితే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది. అది ప్రయత్నించాలి, నిజాయితీగా ఉండాలి పని విషయంలో అనేది మాత్రం నేను నమ్ముతాను. అందరూ కూడా నా శిష్యులకైతే అదే చెప్తాను అనమాట. ఇది చిన్నదా, ఇది ఓన్లీ యూట్యూబ్లోనే రిలీజ్ అవుద్దా, ఇది పెద్దదా, బిగ్ స్క్రీన్ మీద ఉంటుందా అనేది కాకుండా ఆ పని నిజాయితీతో చేస్తే మంచిగా రిజల్ట్ ఉంటుంది. అలాగే ఆడియన్స్ కూడా మనల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారు, బ్లెస్ చేస్తారు. అలాగే ప్రతి వర్క్ను కూడా నేను అలా ప్రేమిస్తాను. అందుకని ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను అనమాట నేను. అలాగే నేను అనుకునేది ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, ఇష్టమైన డైరెక్టర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు. అందరి హీరోలతో అందరి డైరెక్టర్స్తో నేను పనిచేయాలనుకుంటున్నాను. సేమ్ టైం చాలా ఎఫర్ట్ పెట్టి చాలా టాలెంటెడ్ అంకిత జాదవ్, తనకి కూడా మంచి మంచి మూవీస్ మనం ఏ టైప్ ఏది చేసినా కూడా ప్రతి పని మనం చేసుకుని నిజాయితీగా ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ మీద, అంటే అది మ్యూజిక్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, కానీ మెయిన్ గోల్ మూవీస్. అది బాలీవుడ్, టాలీవుడ్, ఎనీ లాంగ్వేజ్ అన్నమాట. ఆ ఫీల్డ్ లో టాప్ ఏది ఉందో దాన్ని చేయాలనుకుంటాను. కాబట్టి అలా మూవీస్ లో తనకి మంచి అవకాశాలు రావాలి అని నేను కోరుకుంటున్నాను. అంకిత జాదవ్ నాకు ఆల్రెడీ గాట్ అ హ్యూజ్ ఆపర్చునిటీ విత్ మాస్టర్ గారు. ఐఎమ్ గ్రేట్ఫుల్. అంకితాజీ, మా ఆడియన్స్కి మిమ్మల్ని చూశారు, సాంగ్స్ విన్నారు, హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ఇంకా ముందు ముందు మీరు రిలీజ్ చేసే వస్తూనే ఉంటాయి. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఆడియన్స్కి డైరెక్ట్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? Thank you so much, my dear audience, and without you we are nothing. Whatever we do, if you don't like or if you like, we will be doing something for you only. So please like our work and tell us like what do you like, what do you dislike, then we can improve and we can do better for you guys. So Nuve Unde Poila is released. Please watch out, make reels, tag us and keep loving us. And Hindi Dil Dhadak Raha hai Hindi version and Nuve Unde Poila is Telugu version. second song. Yeah, both song is released, and Meera Mahia and Nuvela is gonna release on 14th Feb for you only guys. देखिए आपका प्यार का लाइफ बेटर बनाने के लिए हमने गाने लाए हैं कि आप फिर से अपना लाइफ एंजॉय करें, आप फील करें. और इससे बड़ा तोहफा हम लवर्स के लिए क्या दे सकते हैं? मतलब गर्लफ्रेंड बॉयफ्रेंड कहाँ छुपे हो तुम लोग? आओ और अपने प्यारों का इजहार करो और बनाओ रील और खुश रहो. Feb 14th వచ్చిందంటే ఇంక అందరూ దిల్ ధడక్ రహా మే క్యా కరో అని స్టార్ట్. And then afterwards, I can't live without you. This song is coming. Like they've fallen in love now. We don't want to separate. So yeah. ఇది ఫైనల్గా ఏంటంటే దీనికి చాలా మంది సపోర్ట్ చేశారు. అంటే ఇలా చేయాలంటే చిన్న క్రూతో వెళ్తే అక్కడ మనకి అందులో చాలా దాంట్లో రోహిత్ భోగా వాళ్ళ ఫాదర్ రవి భోగా. Oh my God, his father is so good. Thank you, sir. Thank you. You are రవి భోగా అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ his father రోహిత్ సూపర్. లైక్ సేమ్ టైం శశాంక్ శంషాబాద్ yes, his సెకండ్ father సాంగ్ as well. చేసింది. వాళ్ళ ఫాదర్ శేఖర్ గారు, అశోక్ శేఖర్ గారు,
అశ్వశేఖర్ శంషాబాద్ దే గారు సపోర్టెడ్ వాళ్ళ family అంతా బాగా సపోర్ట్ చేశారు అక్కడ మేము షూట్ చేయడానికి అన్నిటికీ వెరీ కూడా. నైస్. అలాగే లోకల్ టీమ్ సింహ గారు అని అలా చాలా మంది మాకు బ్యాక్ అండ్ సపోర్ట్ చేసినందుకు మన ఛానల్ ద్వారా నేను థ్యాంక్స్ చెప్తున్నాను మరొకసారి. ఇటు హిందీ వెర్షన్ చేసినటువంటి మ్యూజిషియన్స్ కానీ సింగర్స్ కానీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సేమ్ టైం ఎడిటర్ కిషోర్ కిషోర్ చూసారా గుర్తుపెట్టుకొని ఎవరి పేరు మర్చిపోకుండా అందరు నేను అదే సార్ అబ్జర్వ్ చేస్తున్నా ఫస్ట్ నుండి కూడా అక్కడక్కడ అసలు ఏమి మర్చిపోకుండా వరుస పెట్టి అందరిపై మంచి అంటే అవకాశం ఉన్నప్పుడు ప్రతిదీ కూడా మనం థ్యాంక్స్ చెప్తాం. తెలుగు కూడా మంచి ఫ్లో వచ్చేస్తుంది గమనిస్తున్నారా? కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఎవరైతే చిన్ని కృష్ణ గారు తెలుగు సంబంధించిన మ్యూజిక్ సూపర్వైజింగ్ చేసినటువంటి చిన్ని కృష్ణ గారు, అలాగే పిఆర్ పీపుల్ అండ్ రమేష్ గారు అండ్ మనోహర్ రాయల్ వీళ్ళందరూ కూడా ఇక్కడ పిఆర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ ద్వారా చెప్పాలనుకున్నాను, ఈ అవకాశం ఈ ఛానల్ దొరికింది అని ఛానల్ యుఎస్ బేస్డ్ ఛానల్ అన్నారు. అక్కడ మాకు చాలా మంది సపోర్టర్స్ స్నేహితులు శ్రేయభిలాషులు ఉన్నారు. ప్రతిసారి నేను ఒక 15-20 టైమ్స్ అమెరికా వచ్చాను. నేను తానా ఆట నాట్స్ ఎన్ఆర్ఐవిఏ టిఎల్సిఏ చాలా మందికి నేను పరిచయం ఉన్నాను చాలా ఈవెంట్స్ ద్వారా. మీరందరూ కూడా ఈ సాంగ్స్ చూడండి, బ్లెస్ చేయండి. తప్పకుండా అక్కడికి వచ్చినప్పుడు ఇంకా న్యూ టాలెంట్ని మేము పరిచయం చేయాలనుకుంటున్నాము. తప్పకుండా పరిచయం చేస్తాము, మీ ఛానల్లో కూడా పరిచయం చేస్తాము. ఇలాంటి మళ్ళీ మనం చేద్దాం. అలాగే డెఫినెట్గా అందరూ బ్లెస్సింగ్స్ మా దగ్గర ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. It's a pleasure and honor to be with you to making interview this day. So yes, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ టైం మరొక గెస్ట్ తో కలుస్తాను. ప్రియా శర్మ signing off for today. Bye.